నా ఫ్రెండ్స్కి కూడా నేను నా ముఖాన్ని చూపెట్టలేను, నా తల్లిదండ్రులకు కూడా చూపెట్టలేనని వీరిలో వీళ్ళు ఫీల్ అవుతారు. ఫీల్ అయిపోయి ఒక కఠినమైన చర్య తీసుకుంటారు. నేను చనిపోతా రేపొద్దున వీళ్ళకి ముఖం చూపెట్టలేనని చాలామంది సూసైడ్ చేసుకుంటారు. పిల్లలు ఎవరైనా కానీ వారి కోసం ఏదో నేను తలెత్తుకొని చూపెట్టలేను, రేపొద్దున మా అమ్మ ఏమంటుందో అని భయపడి మా తోటి స్నేహితులు అవమానపరిచి ఎలా చేస్తారు కావచ్చు అని చెప్పేసి మీరు భయపడవద్దు. టీచర్స్ ఏమంటారు అని మీ నిండు ప్రాణాలు తీసుకోవద్దు. ఎవరు కూడా పిల్లలు చనిపోవద్దు. వాళ్ళు ఏమంటారు అనుకొని, ఎవరేమనుకున్నా కానీ మీరు దానికోసం ప్రాణం తీసుకునే అవసరం లేదు. ఒక 2 రోజులు ఫెయిల్ అయ్యాలని అంటారు కావచ్చు, 3వ రోజు దాన్ని మీరు ఎవరి మాటలు పట్టించుకోవద్దు. పిల్లలు మరి ముఖ్యంగా చదువుకున్న పిల్లలు మళ్ళీ ఎగ్జామ్స్ రాసుకోవచ్చు, మళ్ళా ఫెయిల్యూర్స్ వస్తూనే ఉంటాయి. వాటిని పట్టించుకోకుండా ఎవరి అవమానాలు భరించలేము అని చెప్పేసి అంత కఠిన చర్యలు ఎవరు కూడా తీసుకోదు. పిల్లలు మంచిగా ఎగ్జామ్స్ రాయండి, రాసి పాస్ అయినా మళ్ళీ చదువుకునేది ఉంటుంది, మళ్ళీ లైఫ్లో సెట్ చేసుకునే సమస్యలు ఇంకెన్నో వస్తూనే ఉంటాయి. ఫెయిల్ అయినా కానీ మీ మంచికి అనుకోండి, మళ్ళీ తిరిగి ఎగ్జామ్స్ రాసుకోవచ్చు. అది చదవకపోయినా కానీ మనకు ఇంకా మిగతా ఉద్యోగాలు ఏవైనా చేసుకునేందుకు అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఇదే చివరి అనేసి ఎగ్జామ్స్లో ఫెయిల్ అయినామని చెప్పేసి తల్లిదండ్రులకు, టీచర్లకు, మీతోటి స్నేహితులకు, ఫ్రెండ్స్కు మొఖం చూపెట్టలేనని చెప్పి మీరేదో కఠిన నిర్ణయాలు తీసుకోవద్దు. ఎవరన్నా ఏమన్నా అనుకొని కానీ మీ తల్లిదండ్రులు 2 మాటలు అంటారు, తర్వాత మీకు ఏమన్నా అంటే వాళ్ళ జీవితాంతం ఏడుస్తూనే ఉంటారు. కాబట్టి టీచర్స్ కానీ వాళ్ళు ఏం బాధపడరు. మీకు ఏమన్నా అయిందంటే ఒకరోజు ఏదో జరిగిందని చెప్పి బాధపడతారు, తర్వాత రోజు వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటారు. దానికోసం ఎప్పటికీ బాధపడేది మీ కుటుంబమే. కాబట్టి మీరు ఇలాంటి కఠిన నిర్ణయాలు తీసుకోవద్దు. ఫెయిల్ అయినా కానీ పాస్ అయినా కానీ బాధపడద్దు. పాస్ అయినామని చెప్పేసి ఎంతో సంతోషపడ్డా కానీ వచ్చే కష్టాలు తప్పవు. ఫెయిల్ అయినామని బాధపడ్డా కానీ మీ తల్లిదండ్రులు